నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల రోజు ఆ తర్వాత యథేచ్ఛగా సాగిన హింసాకాండకు సంబంధించి కొందరు పోలీసు అధికారులు కలెక్టర్లపై కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేసింది. పల్నాడు కలెక్టర్ని బదిలీ చేసింది. పలువురు పోలీస్ అధికారులను సస్పెండ్ చేసింది. వారందరిపై కూడా శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. ఇందుకోసం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను నియమించి 48 గంటల్లోగా నివేదిక ఇవ్వాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అయితే కేంద్ర ఎన్నికల సంఘం ఈ చర్యలు తీసుకోవడానికి వీలుగా నివేదికలు ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ సిఎస్ జవహర్ రెడ్డి. ఆయన నివేదిక ఆధారంగానే కేంద్ర ఎన్నికల సంఘం ఈ చర్యలు తీసుకుంటుంది. అయితే అధికారులపై నెపం నెట్టేసి జవహర్ రెడ్డి సేఫ్ గేమ్ ఆడి తప్పించుకుంటున్నారా? ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో సర్వం సిఎస్ ఆధ్వర్యంలోనే జరుగుతాయి. అటువంటి సిఎస్కు రాష్ట్రంలో జరిగిన సంఘటనలకు సంబంధించి బాధ్యత ఉండదా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అసలు ఏపీలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన క్షణం నుంచి అధికార యంత్రాంగం అంతా అధికార పార్టీ సేవలో తరించడానికే పరిమితమైందన్న ఆరోపణలు ఉన్నాయి. సామాజిక పెన్షన్ల పంపిణీ విషయంలో ఎన్నికల సంఘం ఆదేశాలు సైతం బుట్టదాఖలు చేసి సిఎస్ ఇష్టారాజ్యంగా వ్యవహరించారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అసలు విపక్ష తెలుగుదేశం కూటమిలోని భాగస్వామ్య పక్షాలన్నీ కూడా ముందు నుంచి సిఎస్ వ్యవహార శైలిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఏపీలో ఎన్నికల ప్రక్రియ అపహాస్యం పాలయ్యేలా జరిగిన సంఘటనలకు సిఎస్ బాధ్యుడు కాడా అని ప్రశ్నిస్తున్నారు. జగన్కు మేలు చేయడమే లక్ష్యంగా ఆయన ప్రతి అడుగు ఉందని సామాన్య జనం కూడా బాహాటంగానే చర్చించుకుంటున్న పరిస్థితి. ఇప్పుడు కూడా ఎన్నికల అనంతరం హింస విషయంలో సిఎస్ పై ఈసీ చర్య తీసుకుంటుందా లేదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈసీ ఆదేశాలను అమలు చేయాల్సిన సిఎస్ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ప్రయత్నిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన సీఎస్గా ఉండగా ఓట్ల లెక్కింపు జరిగితే అది సక్రమంగా జరుగుతుందన్న నమ్మకం లేదని విపక్ష తెలుగుదేశం కూటమే కాదు సామాన్య ప్రజలు కూడా అంటున్న పరిస్థితి. మరి కేంద్ర ఎన్నికల సంఘం ఏం చర్యలు తీసుకుంటుందో చూడాల్సి ఉంది. ఇక ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.